పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మేషరాశి వారికి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల్ని కలవడం, లేకపోతే ఇప్పటిదాకా మీరు ఏదైనా ఎవరికైనా రుణములు ఇచ్చినా, లేకపోతే ఆకస్మికమైన వ్యయములకి, అనవసరమైన వ్యయములకి అవకాశం ఉండే రోజుగా మనం ఈ రోజుని భావించాలి. కాబట్టి ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త వ్యక్తులతో మోసపోకుండా వ్యవహారాలు ఉన్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాలకి ప్రయాణాలకి అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ రోజున సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది. మీ క్రియేటివిటీ బాగుంటుంది. పిల్లల ఎదుగుదలలో వారి యొక్క అభివృద్ధి కొరకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? మిథున రాశి గృహ వాతావరణం కొంత సామాన్య ఫలితాలను ఇస్తుంది. అంటే ముఖ్యంగా ఏదైనా గృహ నిమిత్తం ఏదైనా వస్తువులు కొందామనుకుని ప్రయత్నాలు చేసినా, లేకపోతే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి చేసే ప్రయత్నాలలో అధిక మోతాదులో మీకు ధనం ఖర్చు అవ్వడం, అంటే ఏదైనా ఇష్టమైన వస్తువు కొనుగోలు కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా మీడియా పరంగా, అంటే ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా మార్కెటింగ్ మొదలైన వాటిల్లో అది కొంత కొత్త వ్యక్తుల పరిచయం, మార్కెటింగ్ వ్యవహారాల్లో ఎక్కువ ఆసక్తి చూపించటం, దాని పరంగా మార్కెటింగ్లో మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు కొరకు ఈ రోజుని మీరు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక వ్యవహారాల విషయంలో ముఖ్యంగా, అంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు మాత్రమే కాకుండా ఫంక్షన్స్ మొదలైన వాటికి వెళ్ళినప్పుడు ఆహార స్వీకరణ విషయాల్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా కొత్త పదార్థాలు స్వీకరించినప్పుడు కానీ ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో, ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి మీకు వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ కొంత నిరాశ నిస్పృహలతో కొంత వైరాగ్య భావనలు అధికంగా ఉంటాయి కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే మీ మీద మీకు శ్రద్ధ అనేది అవసరం అన్న రీత్యా కొంత ఎక్కువ శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ఏదైనా ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలతో పాటు అలాంటి వ్యక్తుల్ని కలవడం, వారి ఆశీస్సులను తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెడుతుంది. వారికి సంబంధించి మంచి విషయాలు వింటారు. వాళ్ళ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారు. అలాగే విద్యాపరమైన విషయాల్లో సంతానానికి నూతన అవకాశాలు లభ్యమవుతాయి. ధనస్సు రాశి. ఈరోజు ధనస్సు రాశి వారికి మరి ఎలా ఉందండి? ధనస్సు రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ గృహంలో ఏదైనా నూతన వాహనం కొనుగోలు విషయంలో కానీ, నూతన గృహాలు కొనుగోలు విషయంలో కానీ కొత్త వ్యక్తులతో కలిపి సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీళ్ళంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక్ అనే శ్లోకాన్ని పఠించినట్లయితే అలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళకి సామర్థ్యం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాలు బాగుంటాయి. వ్యక్తులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో కొంత ఆశించిన స్థాయిలో ఉండకపోయినప్పటికీ కూడా మొత్తం మీద ఎలాగోలా మీరు అనుకున్న అమౌంట్ కాకపోయినా కొంతవరకైనా మీకు అందడం, రావాల్సిన ధనం కొంతమేర అందడం అనేది, దానివల్ల కుటుంబ విషయాలలో కొంత ఘర్షణ ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక విషయాల్లో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ
ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశి వాళ్ళకి మీకు వ్యక్తిగత శ్రద్ధ, హోదా పెరుగుతాయి. మీ ఆలోచనలు వికసిస్తాయి. అలాగే మీకు నాయకత్వ లక్షణాలు మొదలైనవి చాలా చక్కగా పెరగడం, అలాగే రైటింగ్ స్కిల్స్ పెరగడం అనేది, ఇలాంటి వాటన్నిటికీ ఇది ఉంది. అలాగే దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది